అయితే నడపడం వచ్చు, ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని. ముగ్గురం కలిసి ఇప్పుడు జాఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం. వెళ్ళి వాళ్ళ ఇంటికి మైండ్లోనే ఉన్నారా? స్పెల్లింగ్ మిస్టేక్ గైస్, స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, వర్డ్ మిస్టేక్, సెంటెన్స్ మిస్టేక్. గైస్ ఆయిల్ అయితే ఫుల్ లీక్ అయిపోతుంది కింద నుంచి బండి స్టార్ట్ చేస్తుంటే. ఇంకా మన జాఫర్ బండి తీసుకుని లెగ్గేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వసీం బయట ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరం కలిసి బయట వెళ్ళబోతున్నాం. అది ఎక్కడికో కాదు, జాఫర్ వాళ్ళ ఇంటికి. జాఫర్ వాళ్ళ ఇంటి నుంచి జాఫర్ని తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్ వస్తాం. ఎందుకంటే లైక్ మాకు ఇవాళ కాలేజ్ ఉంది, సెలవు పెట్టుకున్నాం. సెలవు పెట్టుకోవడానికి రీజన్ కూడా చెప్తా ఎందుకో. సో డైరెక్ట్ వసీం వెయిటింగ్, కింద వెళ్ళిపోయి తర్వాత మీకు రీజన్ చెప్తా. గాయస్ జాఫర్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. సో మనోడు స్నానం చేసి రెడీ చేస్తున్నాడంట. జాఫర్ భాయ్ ఏంటి బ్రో, ఏంటి సంగతులు? నిన్న మొత్తం హడావుడే అయింది. నిన్న వ్లాగ్ అంటే తీయలేదు. అవును, నిన్న అసలు తీయాల్సింది గైస్, కానీ కుదరలేదు. తీసుంటే మాత్రం ర్యాంప్ ఉండేది వీడియో మాత్రం. మేమే బిజీగా ఉన్నాం. ఇప్పుడైతే జాఫర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. సో వాటి ప్లాన్స్ ఏంటంటే ఇవాళ సెలవు పెట్టాం. నిన్న జాఫర్, నేను, వసీం, మా టీం మొత్తం కలిసి ఇంటరాక్షన్కి వెళ్ళాం. maximum of classes are there CSM, so we have gone through the CSM branch for interaction of VISC and చాలా మందిని కలిసాం. అందులో చాలా మంది నన్ను గుర్తుపెట్టారు, అన్న మీ వ్లాగ్స్ చూసామన్నా అని. చాలా సంతోషం వేసింది ఫస్ట్ వాళ్ళతో మాట్లాడితే. సో వాళ్ళకున్న డౌట్స్ మనమే క్లియర్ చేసింది. ఎందుకంటే మేము చెప్పినట్టు మీకు వచ్చే ముందు చాలామందికి మ్యాక్సిమం ఆఫ్ డౌట్స్ ఉంటాయి, లైక్ కాలేజ్ రిలేటెడ్, ఫోన్స్ రిలేటెడ్, హాస్టల్ రిలేటెడ్ నేను ఎక్కువ తీయలేకపోయా. సో చాలామందికి పెట్టారు, అన్న మ్యాక్సిమం అక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, నువ్వే ఇస్తున్నావు, కానీ నువ్వు హాస్టల్ గురించి అంత బాగా చెప్పలేదు. అండ్ వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి నో రెస్పాన్స్, నువ్వు ఇలానే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని చెప్పారు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, ఐ విల్ గివ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ related to hostel or anything. Maybe you are requested and I am here to solve that request for you guys. So మీకు ఏం డౌట్స్ ఉన్నా కమెంట్స్ పెట్టేయండి, దాని గురించి వీడియో ఆర్ వ్లాగ్ తీస్తూనే ఉంటాను. సో ఇవాళ ప్లాన్స్ ఏంటంటే సెలవు పెట్టుకున్నాం ముగ్గురం. ఇవాళ మాకు ఇంటరాక్షన్ ఉంది కానీ సెలవు పెట్టుకున్నాం, ఎందుకంటే మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, దాని మీద కొంచెం ఫోకస్ చేయాలి కదా. దానికోసం ముగ్గురం కలిసి ఇప్పుడు జాఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం. వెళ్ళి వాళ్ళ ఇంటికి మైండ్లోనే ఉన్నారా? స్పెల్లింగ్ మిస్టేక్ గైస్, స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, వర్డ్ మిస్టేక్, సెంటెన్స్ మిస్టేక్. సో వసీం వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం ముగ్గురం కలిసి. వాళ్ళ మ్యాథ్స్ చదువుతాం. సో మ్యాథ్స్ బుక్స్ తీసుకోవడం. జాఫర్ భాయ్ ఏమైనా చెప్పాలా? ఏం లేదు, రోడ్డు మీద పెట్టావు, అక్కర్లేదురా నీకు. రోడ్డు మీద పెట్టి రావడం ఆ బండి ఎలా పెట్టాలో కూడా తెలీదు, ఇంకా బండి నడుపుతాడంటే జాఫర్ భాయ్. మా ఇంటికి ఎవరైనా దారి తెలియపోతే ఇప్పుడు అటు చూపిస్తుంటారు, వచ్చేయండి. దారి చూపిలేదు రే, చూపిలేదా? ఏం చూపిస్తాను? చూపించకూడదు, ఫ్యాన్స్ వచ్చేస్తారు. చేస్తారా? సరే లెట్ గో. గైస్ జిరాక్స్ అయితే వచ్చేసాం. మనోడు 5 స్టెప్ వ్యాలిడేషన్ జిరాక్స్ తిప్పడం మర్చిపోయాడంట. అరే అవన్నీ చూపించకూడదురా. వచ్చింది. అరే ఫోటో కార్డు కూర్చో, పేరుతో కాడతాను. అది కాదు, అరే ఏం కాదురా, నేనున్నాగా. రెండోది ఐడి కార్డు నాది, మళ్ళీ కూడా పోతే ఎందుకు పట్టుకోవాలి హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి. అరే అది కాదురా, నేను చెప్తారా, నేను తీస్తారా. అమ్మో ఇది పోయిందనుకో, 4 ఏళ్ళు అసలు పనికిరాము, జాగ్రత్తగా ఉండండి. ఇది అయిపోయిందా? 2 తీస్తున్నా ఇప్పుడు. ఇది ఉంచలేదురా బ్రో, జాయింట్ అకౌంట్ ఒక్కటే, పర్సనల్ కాదు నాకు. పర్సనల్ వద్దు. అదే घर में బ్యాక్ సైడ్ भी होना ना कार्ड బ్యాక్ సైడ్ కొడుతీ అన్న. జాఫర్ ఏమేమి తీసుకున్నావు?
ఆధార్ ఒకటి, పేరెంట్స్ది, నాది, ఆ. నా ఆ, ID. అక్కది కూడా అక్కది కూడా. ఐడి నా ఐడి ఒకటి, ఇన్కమ్ అవసరం లేదంటున్నారు అవసరం లేదు. ఆ ఫామ్ సో అది ఇంకా Form fill up. ఫామ్ ఫిల్ చేయాలి ఒకటి. మనోడు అన్ని చేసేసా అన్నాడు, ఇప్పుడేమో చెయ్యాలంటున్నాడు. అన్న నంబర్ చెప్పా, కొంచెం నీకు ఒక ఫామ్ పెడతాను. ఇప్పుడే ఒక ప్రాబ్లం అయితే అయింది. జాఫర్ ఆ ప్రాబ్లం చెప్పు. సారీ జాఫర్ కాదు, పేరు కన్ఫ్యూజ్. పేర్లు మర్చిపోతాడు, అతి మర్చిపోతున్నాడు. అదే బొక్క పడినట్టుంది పెట్రోల్కి. పెట్రోల్ కా? అదే పెట్రోల్ ట్యాంక్కి పెట్రోల్ కారుతూ ఉంది, చూడాలి దాని గురించి. ఇప్పుడైతే మెల్లగా ఇంటికి వెళ్ళి బండి సైలెంట్గా పెట్టేసి తర్వాత చూసుకుందాం ఏదైనా ఉంటే. ఫస్ట్ అయితే ఇది అయిపోయింది కానీ ఇంటికి వెళ్ళాలి. ప్రాబ్లం వచ్చేసి బండి నడుపుతుంటే కింద నుంచి పెట్రోల్ కారుతుంది. మరి ఆ రీజన్ ఎందుకో మాకు తెలియట్లేదు. చెక్ చేస్తే కారుతుంది. మనకెందుకు రా. గైస్ ఆయిల్ అయితే ఫుల్ లీక్ అయిపోతుంది కింద నుంచి బండి స్టార్ట్ చేస్తుంటే. ఇంకా మన జాఫర్ బండి తీసుకుని లెగ్గేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే ఈ బ్యాగ్ పెట్టుకో. కొన్నిసార్లు దరిద్రం ఎక్కడ తిరిగిద్దంటే నా చుట్టే తిరిగిద్ది. ఏ నిమిషానికి ఏమి జరుగును, ఆ పాట వేసుకోవాలి. చూసారా ఈ రోడ్డు మీద మొత్తం డ్రాప్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం మన బండి నుంచి పెట్రోల్ కారి వస్తుంది, కింద నుంచి లీక్ అవుతుంది, అలా స్పాయిల్ అవుతూ వస్తుంది. బండి నడుపుతుంటేనే ఈ ప్రాబ్లం. ఏమనుకొని వచ్చాంరా మనం. ఫుల్ మనకు పెట్రోల్ ఉన్నా కానీ ఏం చేయలేం, కింద నుంచి వచ్చేస్తుంది పెట్రోల్, కింద నుంచి లీక్ అవుతుంది యాక్చువల్లీ. అరే ప్రాబ్లం ఫస్ట్ నుంచి ఉందా, ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయిందా? నేను వచ్చేటప్పుడు బాగానే ఉంది. మనోడు జాఫర్ బండి వేసుకొని వస్తున్నాడంట, లెగ్గేస్తే ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. కింద డెంట్ పడింది, అది రాయో ఏదో తగిలి డెంట్ పడినట్టుంది. బండి ఇప్పుడే స్టార్ట్ చేసాం, చాలా ఆయిల్ పోతుంది. ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా 5 minutes రెస్ట్ అంట, రెస్ట్ తీసుకొని మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేయాలి. ఏం చేయాలో కానీ చేతులు కాళ్ళు మొత్తం నొప్పేస్తుంది ఒక్కడి వల్ల. రే అరే నవ్వుకుంటున్నా ఇప్పుడు, నీ బండి వేసి వచ్చి మాకు ఇక్కడ అలసిపోయాం. ఏ జాఫర్ రే నువ్వు ఒక్కడే కష్టపడలేదురా, చెమట చూసావుగా కారింది, తాగా హాఫ్ బాటిల్ నేనే తాగా. అది నువ్వు అక్కడే పడలా, ముగ్గురం పడ్డాం. జాఫర్ ఎలా అనిపించింది? అయిపోయిందయ్యా, ఇంకా ఇంకోసారి నా బండి వేసుకొచ్చావా, నీకుంది, నడుచుకుంటేనే వస్తాను. నీకుంది. టైం అయితే 12 అయింది, చదువుకుందాం అని వస్తే 12 అయింది బ్రో, నీ వల్ల, నీ బండి వల్ల. సర్లే సర్లే. సో ఇంకా చదువుకోవడానికి స్టార్ట్ చేద్దాం. 5 నిమిషాలు ఆగు స్వామి. 11:54 12:10కి స్టార్ట్ చేద్దాం. సరే బ్రో. గైస్ ఫస్ట్ యూనిట్ అయితే ముగ్గురం కలిసి కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు లంచ్ టైం అయిందని కూర్చున్నాం. సో లంచ్లో ఏమేమిటంటే స్పెషల్, మా వసీం వంట వండాడంట, చూద్దాం. ఏంటి వసీం అది? రైస్. తెలీదుగా మాకు. ఎందుకు అడిగావురా? ఎందుకు అడిగా? ఇదేంటిరా? పప్పాడ్స్. తెలుసు మాకు. ఇది పప్పు సాంబార్లా ఉంది. పప్పు అంట, సాంబార్. ఇది సాంబార్. ఏది? ఇది దొండకాయ ఫ్రై. సో చిల్. బాగుందా బ్రో? రాంపుంది. రే నీకు జోక్లు వేయడం రాట్లా, మనోభావాలు దెబ్బతీస్తున్నావు. నువ్వు జోక్ సెక్షన్ చేసుకోవు, నువ్వు చదువు బిడ్డ, చదువు సెక్షన్ తీసుకో. జాఫర్ ఏమంటావు? నిజమే నిజమే నిజమే, జోక్ సెక్షన్ నేను తీసుకుంటా, మేమిద్దరం చూసుకుంటాం. సో జోక్ సెక్షన్స్ వీళ్ళు తీసుకుంటారంట, అందుకనే మనోడు ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది స్టార్ట్ చేశాడు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా ఫాలో అవ్వండి. సరే ఏదో డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా ప్లీజ్ ఫాలో చేయండి. మా జాఫర్ బై అడ్మిన్. సో ముగ్గురం కలిసి
చేసిన కామెడీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అనేది పెడతాం. సో జాఫర్ బ్రో యా గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి. రీల్స్ అయితే బాగుంటాయని కోరుకుంటున్నాను. గాయస్ అన్నం అయితే తినేసాం. సో ఇప్పుడు బండి నడుపుతున్నాం. సో కార్ అయితే నడపడం వచ్చు, ఒకసారి ప్రాక్టీస్ చేద్దామని. కార్ డాష్ పార్కింగ్ అక్కడ రెండు మధ్యలో చేస్తాం చూడండి. ఇటు తిప్పుబే बेटा हलता भी नहीं है. గాయస్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 7 అయింది, 7:22 అయింది. మ్యాథ్స్ అయితే అయిపోయిందండి. సో మన వసీం గాడి ఫంక్షన్ ఉంటే అది చూస్తున్నాం. అదే ఏదో ఫంక్షన్ చేస్తే చిన్నప్పటిది అని. ఆ ఫంక్షన్ వీడియో చూస్తుంటే రిలేషన్స్ అర్థమైంది. మనోడు కజిన్స్ అవుతారంట ఇప్పుడే బ్రో. ఎస్ అదే ఆతృతతో చూస్తున్నాం. సో ఆల్బమ్స్ ఫైండ్ మొత్తం వీడియో చూస్తున్నాము. అదే కజిన్స్ అవుతారని ఒకళ్ళకి ఇప్పుడు దాకా తెలీదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుందంట. జావా చదవాల్సి ఉంది. సో మన జాఫర్ బైకి జావా లైక్ నోట్స్ ఉంది, చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే. మ్యాథ్స్ అయిపోయింది, జావా ఉంది, జావా చదువుతున్నాం. గైస్ టైం 9:59. సో వచ్చిన పని ఫినిష్. ఇంకా లంచ్ ఇక్కడే తినరా అంటే డిన్నర్ సారీ గైస్, డిన్నర్ అంట మర్చిపోయాను. సో మా వసీం గాడు చదువు చెప్పి టాపర్ అయిపోతున్నాడు. లంచ్ మళ్ళీ లంచ్ అన్నాను, డిన్నర్. సో ఇవాళ డిన్నర్ వచ్చేసి ఏంటో చూపిస్తాను. పప్పు గైస్, ఎగ్ అండ్ మధ్యాహ్నంది అదే దాన్ని ఏమంటారా, దొండకాయ. ఎలా ఉంది బ్రో జాఫర్ బ్రో? మనోడైతే ఆమ్లెట్ వేసాడు అనమాట. ఆమ్లెట్ అయితే పిచ్చగాకుంది. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా ఇడి చేస్తాడు అనుకుంటున్నాను నేను. చేద్దాం రా, వాళ్ళకన్నా ఎక్కువ ఉంది. ఫస్ట్ పేరెంట్స్ రా. డైలాగ్ లేక నిజం రా, ఫస్ట్ నిజం అది నేను ఒప్పుకుంటా. వాళ్ళ తర్వాతే ఎవరైనా. అది గుడ్. సరే కానీ వాళ్ళ ఎలా చదివాము ఏంటి చిన్న తర్వాత మాట్లాడతామా? మాట్లాడకూడదు, అది సంస్కారం కాదు. బా. సో గైస్ డిన్నర్ ఫినిష్ చేసేసాం. వీడికి లంచ్ తప్ప ఇంకేం రాట్లా. మధ్యాహ్నం తిన్నాడు, మళ్ళీ లంచే అంటున్నాడు. సో బ్యాగ్తో ఇంటికి వెళ్ళిపోతున్నా. సో జాఫర్ బ్రదర్ కూడా బండి, బ్యాగ్, గోయింగ్ టు హోమ్. బ్రో బాయ్. బాయ్ గైస్. చాలా స్ట్రెస్ అయిపోయాడంట. సో రేపు కలుద్దాం ఇంకో కొత్త బ్లాగ్తో. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.